ఒక చిన్న సినిమాగా తన జర్నీ మొదలుపెట్టిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సుకుమార్ భార్య తబిత ఈ సినిమాకి ప్రెజెంటర్ గా మారటంతో పెద్ద సినిమా అయింది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కూడా హాజరవటంతో ఫుల్ బజ్ క్రియేట్ చేసుకోగలిగింది. అలా అంచెలంచెలుగా అంచనాలు పెంచుకుంటూ వచ్చిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి పట్టణంలోని మారుతి నగర్ అనే ప్రాంతంలో నివాసం ఉండే సుబ్రహ్మణ్యం చిన్నప్పుడు ఒక సోది చెప్పే ఆమె చెప్పిన మాటలు విని చేస్తే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని బలంగా ఫిక్స్ అవుతాడు. రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత టీచర్ గా పోస్టింగ్ కూడా వచ్చిన తర్వాత అనూహ్యంగా ఆ పోస్టింగ్ హోల్డ్ లో పడుతుంది. అప్పటి నుంచి చేస్తే ఆ ఉద్యోగమే చేయాలని భావించి ఇంట్లో ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి గవర్నమెంట్ ఆఫీసులోనే క్లర్క్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె జీతం మీదనే ఇల్లు మొత్తం గడుస్తూ ఉంటుంది. వీరి కుమారుడు అర్జున్ తాను అల్లు కుటుంబానికి చెందినవాడినని చిన్నప్పుడు పెంచడానికి సుబ్రహ్మణ్యానికి ఇచ్చారని భావిస్తూ నాన్న అని కూడా పిలవకుండా సుబ్రహ్మణ్యం అనే పిలుస్తూ ఉంటాడు. అలాంటి అర్జున్ కాంచనను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తండ్రితో కలిసి వెళ్లి ఆమె ఇంట్లో మాట్లాడగా ఆమె తల్లిదండ్రులకు షాక్ ఇస్తారు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే కళారాణి తీర్థయాత్రలకు బయలుదేరుతోంది. అలా బయలుదేరిన తర్వాత సుబ్రహ్మణ్యం జీవితంలో అనేక షాకింగ్ సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. అయితే అసలు ఆ షాకింగ్ సంఘటనలు ఏమిటి? సుబ్రహ్మణ్యం జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగం చేసే అవకాశం వచ్చిందా? అర్జున్ కాంచన ఒకటయ్యారా? వీరికి కాంచన పేరెంట్స్ ఇచ్చిన షాక్ ఏంటి? లాంటి విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ మధ్య కాలంలో ఇంటిల్లపాది కలిసి కూర్చొని చూసే సినిమాలు తక్కువే వస్తున్నాయి. వాటి మధ్య ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ముందు నుండి ఈ సినిమా ఒక ఎంటర్టైనర్ అని ప్రమోట్ చేస్తూ వచ్చారు. సినిమా మొదలవటం కూడా అలాగే ఉంది. అయితే రావు రమేష్ పాత్రను మలచడంపై పెట్టిన శ్రద్ధ మిగతా పాత్రలపై పెట్టినట్టు కనిపించదు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర, ఆమె కుటుంబ వ్యవహారం అంతా కూడా చాలా కామెడీగా కాకుండా సిల్లీగా అనిపిస్తుంది. సినిమా అంటే కల్పితమే, కానీ మరీ అంతా అంటే నమ్మటానికి కష్టంగా ఉంటుంది. ఇక ఇంద్రజ పాత్రతో పండించిన ఎమోషనల్ వర్కౌట్ అవటంతో ఫస్ట్ హాఫ్ కి కాస్త వెయిట్ వస్తుంది. అయితే రావు రమేష్ అకౌంట్ లో డబ్బులు పడిన దగ్గర నుండి కథ కాస్త గాడిలో పడి అందులో కాస్త కామెడీ పండుతుంది. అయితే అక్కడ కూడా అనవసరపు సన్నివేశాలు ఇచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోవాలి అన్న తాపత్రయంతో స్క్రీన్ ప్లే విషయంలో కాంప్రమైజ్ అయ్యారు అనిపిస్తుంది. దాంతో అక్కడక్కడ సినిమా ఎటు వెళుతుంది అన్న కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. దానికి తోడు సినిమాలోని పాత్రల కంటే ముందే ఏం జరుగుతుందో ఊహించగలిగే సీన్స్ వల్ల స్క్రీన్ పై ఉన్న వాళ్ళు అంత అమాయకులా అని జాలి కూడా కలుగుతుంది. అయితే సినిమా ముగింపు మాత్రం ఒక మంచి నోట్ లో ఉంది. సినిమా మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళ మనస్తత్వాలు, అనుకోకుండా డబ్బు వస్తే ఎదురయ్యే కష్ట నష్టాలు వంటివి డీల్ చేసిన తీరు మెప్పిస్తుంది. రావు రమేష్ సినిమా మొత్తాన్ని ఒంటి చేతిపై నడిపించే ప్రయత్నం చేశారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇంద్రజ, అంకిత్ కొయ్య, హర్షవర్ధన్ తమ కీ రోల్స్ కి న్యాయం చేశారు. అన్నపూర్ణమ్మ ట్రాక్ లో హాస్యం పండటానికి బదులు కాస్త ఇబ్బంది కలిగేలా అనిపించింది. ఇక మిగతా నటీనటులు అంతా కూడా పాత్రల పరిధి మేర నటించారు. లక్ష్మణ్ కార్య తాను తలపెట్టిన ఈ కార్యంలో సగం సక్సెస్ అయ్యాడు అనిపిస్తోంది. కొన్ని నవ్వుల కోసమైతే మారుతి నగర్ సుబ్రహ్మణ్యాన్ని చూసి రావచ్చు.